జూబ్లీహిల్స్ బైపోల్ పై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు పార్టీ బలోపేతంపై సీఎం ఫోకస్ పెట్టారా? ఇదే సమయంలో ఉప ఎన్నికలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపైన సమాలోచనలు చేస్తున్నారా? తాజాగా జూబ్లీహిల్స్ బరిలో తానే ఉంటానని కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్ ప్రకటించారు. మరి ఆయనకే టికెట్ ఇస్తారా లేక నవీన్ యాదవ్, విజయారెడ్డి వైపు సీఎం రేవంత్ మొగ్గు చూపే అవకాశం ఉందా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. త్వరలో జరిగే ఉప ఎన్నికలో ఎలాగైనా అక్కడ గెలిచేలా అధికార పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అక్కడ టికెట్ ఎవరికి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందనే అంశంపై చర్చించారట. ప్రస్తుతం అధికార పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో టికెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కానీ అక్కడ మైనారిటీ ఓట్లు అధికంగా ఉండడంతో టికెట్ మైనారిటీ వర్గానికి చెందిన నేతకు ఇస్తే బాగుంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశం మాత్రం మజ్లిస్ సూచన మేరకే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ ఎంఐఎం పార్టీ ఎవరికి సపోర్టు చేస్తే వారికి ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు సపోర్టు చేయడంతో మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటయ్యాక అక్కడ తొలిసారి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ రావడంతో ఆ సీటు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. 2014 నుంచి 2023 ఎన్నికల వరకు అక్కడ మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు విజయం సాధించారు. కానీ మొన్న అనారోగ్యంతో ఆయన దుర్మరణం చెందారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే అక్కడ బైపోల్ జరిగే అవకాశం ఉండడంతో అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ అజారుద్దీన్ మరోసారి పోటీలో దిగేందుకు రెడీ అంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన మహమ్మద్ అజారుద్దీన్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ తన అడ్డా అని తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో తానే ఉంటానని తేల్చి చెప్పారు అజారుద్దీన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినా గట్టి పోటీ ఇచ్చానన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు సోనియా, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో జూబ్లీహిల్స్లో గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తానన్నారు అజారుద్దీన్. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో, బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం, మంచి కాంగ్రెస్కి నేను ఇస్తాం. నేను చెప్తున్నా కదా मेरे खड़गे साहब के ब्लेसिंग से, राहुल गांधी जी के ब्लेसिंग से, सोनिया मैडम की ब्लेसिंग से, प्रियंका जी की ब्लेसिंग से और हमारे जो बहुत चाहिए चीफ मिनिस्टर है उनके ब्लेसिंग से और सीट कांग्रेस को जीतेंगे. और मैं ज़रूर यहाँ से उम्मीदवार होऊंगा, लड़ूंगा. और ऐसे लोग तो बहुत कह रहे हैं कि मेन स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से ज़रूर लड़ूंगा. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్కు టికెట్ ఇచ్చే అంశంపైన కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తోందట. ఫిరోజ్ ఖాన్కు మైనారిటీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ సమాలోచనలు చేస్తోందట. మరోవైపు నవీన్ యాదవ్ కూడా టికెట్ కోసం స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నవీన్కు టికెట్ ఇచ్చే విషయంలో కాస్త సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేసేందుకు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పీజీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే కావడంతో ఆమెకు ప్రజలతో మంచి సత్సంబంధాలున్నాయి. అంతకుముందు పీజీఆర్ ఫోటో పెట్టుకుని తన సోదరుడు విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తనను పీజీఆరే గెలిపిస్తారని విజయారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారట. అయితే విజయారెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద అధికార పార్టీ ముగ్గురు నేతలు తీవ్ర స్థాయిలో లాబీయింగ్ మొదలు పెట్టడంతో హైకమాండ్ గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వడం మాత్రం ఖాయమని అంటున్నారు. మరోవైపు ఇక్కడ ఎమ్మెల్యేకు మంత్రి యోగం పట్టినా పట్టొచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మైనారిటీ లీడర్కు టికెట్ ఇస్తే మాత్రం హైదరాబాద్ మైనారిటీలో మంత్రి పదవి దక్కొచ్చని గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.